మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు అయితే నేను వచ్చేసాను గుంటూరులోని లాలాపేట్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ సయ్యద్ బాబు హోటల్ ఉందన్నమాట. ఒక 50 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఇదే హోటల్ని రన్ చేస్తున్నారు. సేమ్ టేస్ట్, సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాంటిటీ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా టేస్ట్ కూడా చాలా పెరిగింది అని చెప్పేసి పబ్లిక్ అయితే అంటూ ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే మనం 50 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము. నాతో పాటు వచ్చేయండి. చెప్పండి మేడం, సయ్యద్ బాబు హోటల్లో మీకు నచ్చిన ఐటమ్ ఏంటి? పరోటా, బిర్యానీ, కిచిడి అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. చాలా సంవత్సరాల నుంచి. ఎక్కడి నుంచి మేడం? మీరు ఇక్కడేనా? ఇక్కడే ఉండేది. ఇక్కడే ఉంటారు. ఇవాళ ఏం తీసుకున్నాం? కిచిడి తీసుకుందామని వచ్చి. ఓకే, ఫుడ్ బాగుంటుందా ఇక్కడ? బాగుంటుంది. ఎప్పటి నుంచో వస్తున్నానన్నారు. ఫస్ట్లో ఒక టేస్ట్, ఇప్పుడు ఒక టేస్ట్ అలా ఏమైనా ఉందా? ఏ లేదు, అంతా ఒకే ఇదిగా ఉంది. ఓకే, ఫుడ్ అయితే బాగుంటుంది. టేస్ట్ నచ్చిందా మీకు? ఓకే మేడం. తింటున్నారు సార్ మీరు ఇవాళ? కిచిడి పాయ. ఓకే, ఎలా ఉంది టేస్ట్? పాత పద్ధతిలోనే ఉంది. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ మీరు ఇక్కడికి? 42 ఏళ్ళు. 42 ఏళ్ళ నుంచి ఇక్కడికే, అంటే హోటల్ మారకుండా ఇక్కడికే రావడానికి రీజన్ ఏంటి? మాకు ఇక్కడ నమ్మకం, ఓకే, మంచిగా ఇస్తారు అనేది. డబ్బులు అన్ని చోట్ల పెడతాం కానీ ఈ తృప్తి రాదు. ఓకే, అది. ఇంకేమేమి బాగుంటాయి ఇక్కడ మీకు? పలావ్ బాగుంటుంది, కిచిడి బాగుంటుంది, పరోటా బాగుంటుంది. 3 ఐటమ్స్, ఏది తీయటానికి లేదు. అయితే వాళ్ళ నాన్నలాగానే ఈ బిడ్డలు కూడా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? పాతగుంటూరు. పాతగుంటూరు. మధ్యలో కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి కదా. ఏ లెక్క చేయం. బాబు హోటల్ రావాలి. బాబు హోటల్కి రావాలి. బాబు ఫ్రెండ్ నాకు. ఓకే, హోటల్ ఓనర్ గారు. ఓకే, వాళ్ళ అబ్బాయి కూడా ఫ్రెండే. వాళ్ళ అబ్బాయి ఫ్రెండే, వాళ్ళ నాన్న కూడా ఫ్రెండే. ఓకే, మీకైతే ఫుడ్ బాగా నచ్చుతుంది ఇక్కడ? నెంబర్ 1. ఇక వాళ్ళు ఏం పెట్టారో తెలీదు, నమ్మకం అనేది మాత్రం గట్టిది. ఓకే, నాటుకోడి ఇక్కడ బాగుంటుంది. ఫుల్ ఇసలు గ్యారెంటీ. ఓకే, నాటుకోడి పలావ్ అంటే బాగోట్లే. గుంటూరులో బాగుంటది, గుంటూరు మొత్తంలో కూడా. ఓకే, ఇంకేమేమి ట్రై చేశారండి ఇక్కడ? మేము తిన్న పలావు, పొరాటా, కిచిడి, పాయ, ఫ్రై, ఆల్మోస్ట్ అన్ని ట్రై చేశారు. ఎన్ని తింటానే ఉంటాం అమ్మ వచ్చినప్పుడు. తిన్నాం, ఇంకోటి ఎత్తున అబ్బాయి అంటాం. ఓకే, అట్లా. సయ్యద్ బాబు హోటల్ ఓనర్ గారు అయితే మనతో ఉన్నారు. సో తను అడిగి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ హోటల్ గురించి. సార్ నమస్తే సార్. సో చెప్పండి సార్, హోటల్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? హోటల్ స్టార్ట్ 50 ఇయర్స్ అవుతుంది. 50 ఇయర్స్ అవుతుంది. మా గ్రాండ్ ఫాదర్ గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మా నాన్నగారు ఇప్పుడు మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం హోటల్. ఓకే, సేమ్ ప్లేస్, సేమ్ లొకేషన్. టేస్ట్ అప్పటి నుంచి ఇప్పుడు సేమ్ టేస్ట్ అయితే మేము ఇప్పుడు ఎవరు చేంజ్ చేయాలి. ఆయన ఎలా మెయింటైన్ చేస్తారు అదే టేస్ట్ మేము మెయింటైన్ చేస్తాం. టేస్ట్ అయితే చేంజ్ అసలు ఏమి మారదు. మన దగ్గర ఏమేమి దొరుకుతాయి? మన ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఐటమ్స్ దొరుకుతాయి. కిచిడి, కబాబ్, పాయ, పరోటా, నాటుకోడి ఫ్రై. మధ్యాహ్నం నుంచి మటన్ దమ్ బిర్యానీ, చికెన్ నాటుకోడి ఫ్రై బిర్యానీ, స్పెషల్ బిర్యానీ అవైలబుల్గా ఉంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ప్రాన్స్ కానీ ఫిష్? ప్రాన్స్ అవి ఉండవు. మన నాటుకోడి ఫ్రై, మటన్ కబాబ్, పాయ. ఓకే, ఇక్కడ నాటుకోడి ఫేమస్ అంట కదా? మందలో నాటుకోడి ఫేమస్ అండి. ఓకే, అండ్ స్పెషల్ పరోటా అని ఏదో చెప్తున్నారు. అది స్పెషల్ పరోటా మీకు ఆయిల్తో వచ్చింది, నెయ్యి యాడ్ చేయాలి. ఓన్లీ నెయ్యి. నెయ్యి. అది దాంతో పాటు పరోటా అయితే ఆయిల్.
ఓకే స్పెషల్ అంటే ఓన్లీ గీ యూజ్ చేస్తారు. అవును, గీ యూస్ చేస్తాం, ప్యూర్ గీ యూస్ చేస్తాం. ఓకే, సో ఇంకా ఏమేమి దొరుకుతాయి సార్? అంటే ఇవి అన్ని రోజుల్లో దొరుకుతాయా లేకపోతే ఏదైనా అన్ని పర్టికులర్ రోజుల్లో డేస్లోనా? పర్టికులర్ డేస్ డైలీ అవైలబుల్. డైలీ అవైలబుల్గా ఉంటాయి. సండే స్పెషల్స్ అలా ఏమన్నా? సండే స్పెషల్ చిట్టుముచ్చల కిచిడి ఓకే అవైలబుల్గా ఉంది. సండే స్పెషల్ ఓకే మన చిట్టుముచ్చల కిచిడి ఉండిద్ది. ఓకే అది ఓన్లీ సండే ఒకరోజు అవైలబుల్. మిగతా రోజులన్నీ మన మామూలు కిచిడి, కబాబ్, పాయ, పొరోటా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సండే ఒకరోజు ఓన్లీ చిట్టుముచ్చల కిచిడి. అప్పటి నుంచి చెఫ్స్ ఏమన్నా చేంజ్ అయ్యారా? అప్పటి నుంచి ఏం చేంజ్, అవే చెప్స్. అవే చెఫ్స్ 50 years నుంచి ఎవరైతే ఎవరు చేస్తున్నారో ఉన్నారో వాళ్ళే ఉన్నారు కుక్ చేయడం మొత్తం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సయ్యద్ బాబు హోటల్కి టిఫిన్ చేయడానికి వచ్చారు. సో ఎలా ఉంటుంది సార్ ఫుడ్? బాగుంటుంది, టేస్టీగా బాగుంటుంది. టేస్టీగా బాగుంటుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ మీరు? నాకు 63 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాల నుంచి ఈ హోటల్ పరిచయం. వాళ్ళ నాన్నగారి నుంచి, బాబు గారి ఎప్పటి నుంచో వస్తున్నారు? ఎప్పటి నుంచి స్టార్టింగ్ చిన్న బంకులో పెట్టుకొని ఈ రోజుకి ఇప్పుడు డెవలప్ అయ్యారు. ఓకే, వాళ్ళ పిల్లలు చేస్తున్నారు, అతను చనిపోయారు, వాళ్ళ పిల్లలు చేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉంది సార్? ఏదన్నా టేస్ట్ మారిందా? ఏం మారు, ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా బాగా అతను మధ్యలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఓకే, మాస్టర్లు ఎవరు చనిపోతే ఇంకో వేరే మాస్టర్ వచ్చి చేస్తారు. ఇప్పుడైతే బాగానే మటన్ బిర్యానీ తినాలంటే బాబు హోటల్, లాలాపేట బాబు హోటల్ ఖచ్చితంగా వచ్చి నెంబర్ 1 మటన్ బిర్యానీ. ఓకే, బాగుంటుంది. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ టేస్టీగా ఉంటుంది ఓకే. మటన్ బిర్యానీ. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి సార్ ఇక్కడ? కిచిడి కబాబ్, కిచిడి కబాబ్, పరోటా, మటన్ బిర్యానీ. ఓకే, స్పెషల్ పరోటానా నార్మల్ పరోటా? నార్మల్ పరోటా, స్పెషల్ పరోటా కొద్దిగా ఆయిల్ మాలాంటి వాళ్ళు పనికిరారు. ఓకే, సో నార్మల్ పరోటా తింటారు. మీకైతే ఫుడ్ బాగా నచ్చుతుంది ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. టైం వచ్చాను ఈ బాబు హోటల్కి. అయినా కూడా ఇది చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ పరోటా కూడా పాయ, పరోటా పాయ రెండు. ఓకే, ఎలా ఉన్నాయి నాన్న? నచ్చాయి? చాలా బాగున్నాయి. ఇదే ఫస్ట్ టైం రావడం? ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను అంటే ఇక్కడ ఓల్డ్ గుంటూరు ఉంది కదా, ఈ సైడ్. ఓకే, సో నీకైతే ఫుడ్ నచ్చింది. ఇంకేమైనా టేస్ట్ చేద్దామా? ఇంకేమైనా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? లేదు, ఇది పరోటా అండ్ పాయ. ఎప్పుడైనా టేస్ట్ చేస్తే నెక్స్ట్ టైం చేస్తాను. నెక్స్ట్ విజిట్ చేస్తానంటావు మళ్ళీ? ఓకే మా, థ్యాంక్ యూ. ఓకే, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఓకే, బాబు హోటల్ ఇక్కడ గుంటూరులో ఎవరిని అడిగినా ఫేమస్ హోటల్ ఏదంటే బాబు హోటల్ అనే చెప్తారు. అవును, మేము అన్నీ కనుక్కొని రీసెర్చ్ చేసి వచ్చాము ఇక్కడికి. ఓకే, సో రీసెర్చ్ చేసినట్టు మీరు సాటిస్ఫైడ్. ఓకే, ఏం ఆర్డర్ చేసుకున్నారు? పరోటా పాయ ఆర్డర్ చేసాము. పరోటా పాయ. ఓకే, ఇంకేమైనా టేస్ట్ చేస్తారా? అంటే మేము అంత హెవీ ఫుడర్స్ హెవీ ఈటర్స్ కాదు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి జస్ట్ పరోటా పాయతో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరైతే ఫస్ట్లీ వచ్చారు, సో మీరు ఫుడ్తో సాటిస్ఫైడ్ అన్నమాట? టోటలీ సాటిస్ఫైడ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫుడ్ ఎలా ఉంది సయ్యద్ బాబు హోటల్? ఏం ఆర్డర్ చేసుకున్నారు? కబాబు పాయ. ఓకే, ఎలా ఉంది? ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు వచ్చారా? ఇంతకు ముందు కూడా వచ్చారు. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వస్తాం. 2-3 years నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు? అది గుంటూరు తగ్గకుండా. ఓకే, నల్లగుంట. ఓకే, అక్కడ నుంచి వచ్చారు. ఫుడ్ అయితే బాగుందా? బాగుంది. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? పరోటా కబాబ్. పరోటా కబాబ్. ఇప్పుడు కూడా అదే ఆర్డర్ చేస్తున్నారా? ఓకే, ఫుడ్ అయితే నచ్చిందంటారు. నచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి, అది వచ్చేసింది. ఏమేమి ఆర్డర్ చేశానంటే కిచిడి అండ్ పాయ ఆర్డర్ చేశాను, అండ్ కిచిడి అండ్ కబాబ్, పాయ అండ్ పరోటా అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఫుడ్ అయితే వచ్చేసింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇది స్పెషల్ పరోటా చెప్పుకున్నాను, ఓన్లీ గీతో. పరోటా చాలా సాఫ్ట్గా ఉంది, మంచిగా లేయర్స్ వస్తున్నాయి. అసలు కొన్ని ప్లేసెస్లో మనం తింటే అవి మొత్తం ఒకే దగ్గర ఉండలాగా అలానే ఉంటుంది కదా, ఇక్కడ అట్లా లేదు, మంచిగా లేయర్స్గా వస్తుంది. బాగుంది పరోటా, నాకైతే నచ్చింది. కిచిడి కూడా ఎలా ఉందో చూద్దాము. కిచిడి కబాబ్,
నేను గ్రేవీ ఏం ట్రై చేయట్లేదు, ఫస్ట్ డైరెక్ట్గానే తింటున్నాను. రైస్ కూడా టేస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి కదా. కొంచెం స్పైసీగానే ఉంది కానీ బాగుంది. రెగ్యులర్గా తినాం కాబట్టి, వన్స్ ఇన్ ఎ వైల్ కాబట్టి ఇట్లా అయితే తినొచ్చు మనము. ఫుడ్ అయితే చాలా బాగుంది. బేసికలీ నేను ఫస్ట్ అయితే డైరెక్ట్ అది ఎలా ఉందో అలానే తింటాను. ఓవరాల్గా ఫుడ్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్ వచ్చేసి గుంటూరులో లాలాపేట అయితే ఉంది కదా, లాలాపేట పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది. సయ్యద్ బాబు హోటల్ అనమాట. ఒక 50 years నుంచి వీళ్ళైతే సేమ్ క్వాంటిటీ సేమ్ క్వాలిటీతో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు గ్రాండ్ సన్స్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. అంటే సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పర్సనలీ నేను మా ఫాదర్తో విజిట్ చేశాను అనమాట ఇక్కడ. సో సండే స్పెషల్ ఐటమ్ అయితే వచ్చేసింది, ఈగర్లీ వెయిటింగ్ అనమాట, చిట్టి ముత్యాలు అండ్ నాటుకోడి. సో టేస్ట్ చేద్దాము. వేడివేడిగా తీసుకొని వచ్చేసారు. ఫస్ట్ నేను ఉట్టి రైసే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందని. ఈ సండే మాత్రమే అవైలబుల్గా ఉంటుందండి, మిగతా రోజుల్లో ఈ చిట్టి ముత్యాలు మిగతా రోజుల్లో అవైలబుల్గా ఉండదు. ఓన్లీ సండే అనమాట. దీనికోసం సండే పర్టికులర్గా కస్టమర్స్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఈ చిట్టి ముత్యాల రైస్ కోసం సయ్యద్ బాబు హోటల్కి. చిట్టి ముత్యాలు రైస్ ఇవి నార్మల్ బిర్యానీ రైస్ కాకుండా చిన్నగా ఉన్నాయి. తినడానికి చాలా అంటే చాలా బాగుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంది. స్పైసీ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది. మంచిగా మనకి మసాలా ఫ్లేవర్ కానీ అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి అన్నమాట. ఇదైతే నాటుకోడి కర్రీ, కొంచెం ట్రై చేస్తాను. ఈ నాటుకోడి ఇక్కడ చాలా ఫేమస్ అంట, చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి పబ్లిక్ కూడా చెప్పారు. సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. నాటుకోడి ట్రై చేయాలి అంటే ఖచ్చితంగా సయ్యద్ బాబు హోటల్లోనే ట్రై చేయాలి అని చెప్పేసి ఓల్డ్ కస్టమర్స్ అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఇంకెక్కడికి వెళ్ళం మేము, నాటుకోడి టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడికే రావాలి అని. వాళ్ళు అలా ఎందుకు చెప్పారో నేనైతే ఇప్పుడు చూస్తాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈ చిట్టి ముత్యాలు అండ్ నాటుకోడి కర్రీ అయితే అల్టిమేట్ టేస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను మీకు చెప్పినట్టు స్పైసీగా కొంచెం ఫుడ్ స్పైసీగా తినే వాళ్ళకి ఈ ఫుడ్ అంటే చాలా ఫేవరెట్ ఐటమ్ అయితే అయిపోతుంది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ఒకసారి గుంటూరు వస్తే కనుక, ఏదో ఒక పని మీద వస్తూనే ఉంటారు, ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. వీళ్ళు మార్నింగ్ 6 నుంచి నైట్ 11 వరకు అయితే అవైలబుల్గా ఉంటారు. అన్నీ హాట్గానే చేస్తూ ఉంటారు, మీకు హాట్గానే సర్వ్ చేస్తారు. చేస్తూనే ఉంటారు, అయిపోతూనే ఉంటాయి, అంత ఫేమస్ అనమాట. ఈ నాటుకోడి కూడా మంచిగా కుక్ అయిపోయింది. చాలా అంటే నాటుకోడి అంటే పీస్ చాలా గట్టిగా ఉంటుంది, అలా ఉంటుంది కదా. సో ఇక్కడ అట్లా ఏం లేదు, మంచిగా చాలా సాఫ్ట్గా ఉంది. తింటుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఫుడ్ లవర్స్కి కానీ జనరల్గా ఎవరికైనా సరే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి.
అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తాను. లాలాపేట్, గుంటూరు లాలాపేట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే ఉంటుంది. సయ్యద్ బాబు హోటల్ అనమాట. ఫుడ్ అయిపోయింది, టేస్ట్ చేయటం. ఇక్కడ ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, డ్రింక్స్ అనమాట. మంచిగా హాట్గా ఫుడ్ తింటా కూల్గా ఇవన్నీ తాగుతూ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పచ్చు. ఇది నార్మల్గా మీ అందరికీ తెలుసు గోలీ సోడా. ఇది వచ్చేసి షర్బత్ అనమాట. మంచిగా ఇదేంటి సబ్జాలు అయ్యి వేసి ఇచ్చారు, అంటే నానిపోయి చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికే. అండ్ ఇది వచ్చేసి ఇది స్పెషల్ ఐటెం అనమాట. బేసికల్లీ నాకు లస్సీ నా ఫేవరెట్. సో ఇక్కడ స్పెషల్ అని చెప్పారు. ఏంటండి స్పెషల్ అంటే కోవా లస్సీ అంట. మామూలుగానే మనకి కోవా అంటే చాలా బాగుంటుంది కదా, స్వీట్గా. సో లస్సీ అంటే నార్మల్గానే స్వీట్ టేస్ట్ ఉంటుంది. దానికి వీళ్ళు ఇంకొంచెం స్వీట్నెస్ యాడ్ చేసి లస్సీతో ఇచ్చేస్తున్నారు, కోవాతో. సో కోవా లస్సీ ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుందండి. కొత్త టేస్ట్ తగులుతుంది నాకైతే. నార్మల్గా మనం మాల్పూరిలో తింటాం కదా కోవా, అలా కాకుండా వీళ్ళు లస్సీలో ఇచ్చేస్తున్నారు. ఎంత తిక్కుగా ఉందంటే అంత తిక్కుగా ఉంది. ఈ కోవా కూడా వీళ్ళే ఓన్గా చేస్తారు, బయట నుంచి కొనుక్కొచ్చింది అయితే కాదు. ఇక్కడ హోటల్లోనే ప్రిపేర్ చేస్తారనమాట. బేసికలీ నేను లస్సీకి బాగా ఫ్యాన్ కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి. కొత్తగా ఉంది. బేసికలీ నేను ఎక్కడ ట్రై చేయలేదు ఈ కోవా లస్సీ. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడము. తప్పకుండా ట్రై చేయండి ఇదైతే. లస్సీకి ఇంకొంచెం టేస్ట్ని అయితే యాడ్ చేసిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ ట్రై అనే చెప్పొచ్చు ఇదైతే. మంచిగా హాట్గా ఫుడ్ తినేసి లస్సీ టేస్ట్ చేసి ప్రశాంతంగా చల్లగా బాగుంటుంది. మస్ట్ ట్రై అండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి.